కాంగ్రెస్ విభజన నిర్ణయంతో సీమాంధ్రలో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా 4వ రోజు బంద్ కొనసాగుతోంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్య, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని సమైక్యవాదులు స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ వివిధ జిల్లాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ ప్రజాప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లాలో జనాగ్రహం వెల్లువెత్తోంది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురం శ్రీకంఠం సర్కిల్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు సమైక్యవాదులు ప్రదర్శన నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలల సంఘం నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. యూపీఏకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఏపీ ఎన్జీఓలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. తెదేపా ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఎస్కేయూ విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. హిందూపురంలో వందలాది మంది సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టారు. పుట్టపర్తిలో మోటార్ సైకిళ్లు, కార్లతో ర్యాలీలు చేపట్టారు. బత్తలపల్లిలో ముస్లిం సోదరులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే సిఎల్పి భవన్ లో జిల్లా మంత్రి శైలజానాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వివిధ పార్టీలపైన, ఇతర పార్టీలపైన బురద జల్లుతూ తమ పార్టీ అధినేత్రి చేసిన నిర్వాహకాన్ని యూపీఏ ఏమి చేసింది, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేసింది, దిగ్విజయ్ సింగ్ ఏం చేశారు, వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్, ది డిస్ట్రిక్ట్ రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఈజ్ నాట్ క్వశ్చనింగ్. మీరు నిజంగా చిత్తశుద్ధితో పోరాటం చేసింటే ఈ రోజు మీ ప్రభుత్వం గాని ఈ నిర్ణయం తీసుకునేది కాదు. మీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్లనే ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి ప్రధాన కారణంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లాలో బంద్ కొనసాగుతోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. 4వ రోజు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు తిప్పాలని అధికారులు ప్రయత్నించినా నిరసనకారులు అడ్డుకోవడంతో నిలిపివేశారు. వల్లూరులో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. చెన్నూరు జాతీయ రహదారిపై సమైక్యవాదులు వంటావార్పు చేశారు. మైదుకూరులో రాజకీయ ఐకాస నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సోనియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్య సగ సోనియాకు తగిలే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అన్నారు. కడప 7 రోడ్ల కూడలి వద్ద విద్యార్థులు మానవహారం చేశారు. న్యాయవాదులు నిర్వహించిన కారు ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. మైదుకూరులో భారతమాత తెలుగు తల్లి వేషధారణలో వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ముస్లిం సోదరులు ఆమరణ దీక్ష చేపట్టారు. రైల్వే కోడూరులో రైలు రోకో చేశారు. అరక్కోణం, కడప, చెన్నై, ముంబై రైళ్లను అడ్డగించారు. చిత్తూరు జిల్లాలో 4వ రోజు బంద్ తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. 13 డిపోలోని 1100 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం బంద్ నుంచి మినహాయించారు. దుకాణాలు, విద్యాసంస్థలు తెరుచుకోలేదు. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సోనియా, కేసీఆర్ వేషాలతో రకరకాల నాటకాలు ప్రదర్శించారు. చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై ఆందోళనకారులు దాడులు చేశారు. రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ చిత్తూరులో ఓ యువకుడు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రజలకు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కుందని, సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ విడిచి వెళ్లాలని చెప్పడానికి కేసీఆర్ ఎవరని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బాయిరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రశ్నించారు. రాయలసీమ నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాయలసీమ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ నెల 8న ప్రత్యేక రాజకీయ పార్టీని తిరుపతి వేదికగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిరుపతి పశువైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, విద్యార్థులు, అధ్యాపకులు నగరంలోని ఎన్టీఆర్ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించారు.